హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు బాబా భక్తుల్లో ఒకరైన ఐరోపా దేశస్థుని వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు బాబా లీలల గురించి మీకు అప్లోడ్ చేయగలుగుతాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనం చేసుకున్నట్టుకు షిరిడీకి వచ్చారు. తనతో నానాసాహెబ్ చంద్రోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన పరిచయ పత్రం కూడా తెచ్చారు. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు బ్రోకరిల్లి వారి చేతును ముద్దు పెట్టుకోవాలని అతడు కోరికతో 3 సార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించడానికి నిషేధించారు. క్రిందుగా మసీదు ముందుగల బహిరంగ ఆవరణలో కూర్చుండి తనను దర్శించుకోవచ్చునని బదులిచ్చారు. అతడు తనకు జరిగిన మర్యాదకు బాధపడి షిరిడీ విలిచిపోవాలని నిశ్చయించుకున్నారు. బాబా సెలవు పొందుటకు వచ్చారు. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాడు. తక్కిన వారు కూడా బాబా ఆదేశం పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాను అతను లెక్క పెట్టకుండా అతడు టాంగానికి షిరిడీ నుండి బయలుదేరు. ఫలితముగా మొదట గుర్రములు బాగా పరిగెత్తినవి. సాహుల్ విహీర్ అనే గ్రామం దాటిన తర్వాత కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతనికి ఎదురుగా వచ్చింది. దానిని చూసి గుర్రములు బెదిరినవి. రంగా తలగ్రిందులయ్యాను. ఆ పెద్ద మనిషి క్రింద పడి రోడ్డుపై కొంత దూరము ఈడ్చబడిను. ఫలితముగా గాయాలయ్యి బాగు చేసుకొనుటకై కోపర్గాం ఆసుపత్రిలో చేరారు. ఇటువంటి సంఘటనలు మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించి వారు ప్రమాదముల బారిన పడతారని, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితముగా వారు గమ్యస్థానం చేరుదరని ఈ యొక్క ఉదాంతం తెలుపుతుంది. కాబట్టి సాయి భక్తులారా, బాబా చెప్పినట్టు మనం నడుచుకుంటే మన జీవితం నిజంగా పూలబాటలాగా ఉంటుంది. మీరు అనొచ్చు, బాబాని మేము చాలా కాలం నుంచి పూజిస్తున్నాము అని. బాబాని పూజించడం అంటే ఏదో పూజిస్తున్నామని కాదు. బాబా చేస్తారు అని మనస్ఫూర్తిగా నమ్మితే తప్పకుండా, అది లేట్ అయినా మనకి తప్పకుండా చేస్తారు. నమ్మి బాబాను గట్టిగా పట్టుకోండి, పాదాలు విడవద్దు. ఎటువంటి కష్టంలో అయినా బాబా అని పిలిచిన, సాయి అని పిలిచిన బాబా తప్పకుండా మీకు దర్శనమిస్తారు, కనిపిస్తారు. అదృశ్య రూపంలో అయినా మీకు ఆ సమస్యను తీరుస్తారు, మీకు ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ మీరు సాయి నామం చాలు, మీకు తోచిన నామం. ఓం సాయి, శ్రీ సాయి లేదా ఓం సాయినాథాయ నమః. ఈ మంత్రాల్లో ఏదో ఒకటి మీకు జాబ్లో చేస్తూనో, ఇంట్లో ఉంటున్నో, ఖాళీ సమయంలో, జర్నీ సమయంలో ఎక్కడ కుదిరితే అక్కడ నామం స్మరించుకుంటూ ఉండండి చాలు. బాబా కావాల్సింది అది ఒక్కటే. ఓం శ్రీ సాయినాథాయ నమః.